ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు సభలో చర్చించాక తీసుకుంటారా, ముందు తీసుకుంటారా, దాన్ని బట్టే మేము విచారణ జరపాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక జ్వరాలతో విలవిల ఓపీలు కిటకిటలాడుతున్నాయంట. హైదరాబాద్లో ఈ జ్వరాలు వచ్చినాయంటే జాగ్రత్తగా ఉంటే బెటర్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇక గతంలో తెలుగు వారికి మద్దతు ఇచ్చారా అని కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని మల్లుభట్టి విక్రమార్క గారు కోరారు కేంద్రాన్ని. ఇది రాజకీయ కుట్రే. టీజేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవిని తప్పించడం అందులో భాగమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు వ్యాఖ్య. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే దారి మళ్లిన యూరియా సరైన సమయంలో ఎరువులు దొరక్క అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు. ఎరువులు ఏమైనట్లు, రాష్ట్రానికి కోటా మేరకు వచ్చినట్లు గణాంకాలంటూ తెలుగుదేశం పత్రిక కూడా రాయటం విశేషం. ఇక దివ్యాంగుల పెన్షన్ టెన్షన్, వరుస ఆందోళనలతో అట్టుడుగుతున్న రాష్ట్రం. నాలా చట్టం రద్దు, ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం, పట్టణాభివృద్ధికి ఛార్జీల వసూళ్లు, ఆ నిధితో పట్టణాల్లో రోడ్లు ఫ్లైఓవర్ల నిర్మాణం ఒకట. మరి నాలా ఛార్జీలు రద్దు చేసి పట్టణాభివృద్ధి ఛార్జీలు అవి భారం కదా జనానికి. అయితే నాలా రద్దుతో ప్రజలు వ్యాపారులకు వెతలకు తెర అని ఈనాడు వారు అంటున్నారు. అయితే పెద్దల కోసం పేదల భూములు, నాలా చట్టం రద్దుతో వ్యవసాయం, ఆహార భద్రతకు తీవ్ర ముప్పు అంటూ సాక్షి ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక ఎస్ఆర్ఎంకు విట్కు మరో చెరో 100 ఎకరాలు ఇస్తున్నారట. అమరావతిలో కట్టపెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అట. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని, జగన్ గారి ఆధ్వర్యంలో చేస్తామని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అలాగే కుప్పం దగదర్తిల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేబినెట్ నిర్ణయాల్ని మంత్రి పార్థసారథి ప్రకటించారు. హోంమంత్రి అనిత ఒత్తిడితోనే శ్రీకాంత్కు పెరోల్ అంటూ ఒక నిఘా నివేదిక వచ్చిందంటూ కథనాన్ని ఇచ్చారు సాక్షిలో. ఇటువంటి వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇవ్వట్లేదు అనుకోండి. శ్రీకాంత్ అరుణ నేర ప్రకంపనలు అంటూ మరో వార్తనిచ్చారు. శ్రీకాంత్ పెరోల్లో అడ్డంగా దొరికిన హోంమంత్రి ఆధారాలతో సహా పోస్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని అనుచరులు టీడీపీ నేతలు రౌడీజం చేస్తున్నారటండి. టీటీడీ చైర్మన్ పదవికే బీఆర్ నాయుడు మచ్చ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అరాచకాలు కేర్ ఆఫ్ బుడ్డా. ఆది నుంచి శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వివాదాస్పద తీరు అంటూ నిన్న అటవీ శాఖ వాళ్ళ మీద ఆయన దౌర్జన్యం చేసి వ్యవహారాల మీద వార్తిచ్చారు. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన అనంతపురం ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా ఏదో మందలించినట్టు లీకులే తప్ప ఎవరి మీద కేసు కానీ అరెస్టులు కానీ ఏమి లేవు. అదే వేరే జనం మీద అయితే రెడ్ బుక్ అది ఇది వెంటనే జైల్లో పంపటం ఇవన్నీ చేస్తారు. అది అయితే క్యాబినెట్లో మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వినరేం. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అంటూ లీకులు ఇచ్చారు. అలాగే ఫైళ్ళకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది ఫైళ్ళు సరిగా క్లియర్ చేయట్లేదని అన్నారట. అయితే దాంట్లో నాదెండ్ల మనోహర్ గారి పేరు 33 రోజులు సమయం పడుతుందంటే ఆయన ఎదురు తిరిగాడనాలో లేకపోతే గట్టి జవాబు ఇచ్చాడంట. లేదు నా దగ్గర పెండింగ్ లేదనేసరికి ఆయన ముఖ్యమంత్రి గారే లేదు ఈ ఫైళ్ళే క్లియరెన్సే మంత్రుల ఇది కాదు, ఊరికే రివ్యూ చేస్తాం, ఆయన మళ్ళీ సమీక్షిస్తామని చెప్పారట. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫైళ్ళ గురించి మాత్రం ఎక్కడ బయటపెట్టినట్టు కనపడలేదు. ఇక రేపు మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అట. శృతిమించిన టీడీపీ కూటమి ఎమ్మెల్యేల అరాచకాలంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అట్లాగే రాష్ట్ర విభజన కన్నా చంద్రబాబు చేస్తున్న భూ సమీకరణలు ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నాయని అమరావతి రక్షణ సమితి వాళ్ళు ప్రకటించారు.